మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మరణానికి కారణమైన ప్రైవేట్ వాహనాన్ని పోలీసులు కర్ణాటకలో పట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో కొమరోలు పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొమరోలు మండల పరిధిలోని అక్కపల్లె తాడిచెర్ల మోటు మార్గ మధ్యంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై గత గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని అయ్యవారిపల్లెం గ్రామానికి చెందినటువంటి అబ్బూరి బాల నరసింహులు అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం సీసీ కెమెరాలకు చిక్కకుండా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకున్న ప్రయత్నం చేసింది. అయితే పందిళ్లపల్లి టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజీలు అనుమానాస్పదంగా 2 సార్లు కనిపించడంతో పోలీసులు వాహనాన్ని ట్రేస్ చేయడం ప్రారంభించారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆదేశాల మేరకు పోలీసు బృందం కర్ణాటకకు వెళ్లి వాహన యజమాని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని కొమరోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను మండల ప్రజలు, మృతుడి కుటుంబ సభ్యులు అభినందించారు.